ఉదయమైనా సాయంత్రమైనా అర్ధరాత్రి అయినా అప్పరాత్రి అయినా బంధువులు వస్తే కొండంత అండదండ ఉప్మా. అవసరానికి ఆపద్బాంధవుగా ఆదుకుంటుంది. అన్నం కూర ఇప్పుడేం చేస్తామని బద్దకించే వారికి ఒకటే దారి ఉప్మా. ఒక్కళ్ళకి సరిపోయే రవ్వకి ఒక్క గ్లాసు నీళ్లు పోస్తే ముగ్గురికి సరిపోయే అద్భుతమే ఉప్మా. ఎర్ర రవ్వ అయినా తెల్ల రవ్వ అయినా చక్కగా చేసి పారేసేదే ఉప్మా. సేమియాతో సావగొట్టి బియ్యపు రవ్వతో బెదరగొట్టి మనిషిని చంపేదే ఉప్మా. నెయ్యితో చేసిన, నూనెతో చేసిన, జీడిపప్పుతో చేసిన, గన్నేరు పప్పు వేయాల్సింది ఒకేసారి అని ఫీలింగ్ వచ్చే వంటే ఉప్మా. చట్నీ అక్కర్లా, ఆవకాయ అక్కర్లా, జీవితాంతం సర్దుకుపోవాల్సిందే ఈ జన్మకి. ఉప్మా మీద మీ ఫీలింగ్ ఏంటి? కామెంట్ చేయండి. ఉప్మా నచ్చినా నచ్చకపోయినా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.